శ్రీమాత్రే నమః. వినాయకుడి దగ్గర చాలామంది గుంజీలు తీస్తుంటారు కదండి. అసలు వినాయకుడి దగ్గర గుంజీలు ఎందుకు తీస్తారో ఎంతమందికి తెలుసండి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఒకసారి శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్తుండగా అక్కడున్న గణపతిని శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో సుదర్శన చక్రాన్ని అయితే తీసుకొని గుట్టుక్కుమని నోట్లో వేసేసుకొని మింగేస్తారంట గణపతి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ సుదర్శన చక్రాన్ని వినాయకుడి నోట్లోంచి ఎలా బయటికి తీసుకురావాలని బాగా ఆలోచన అయితే చేస్తాడండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన చేతులతో 2 చెవులను పట్టుకొని గుంజీలు తీయడం అనేది ప్రారంభిస్తాడండి. అలా ప్రారంభించినప్పుడే వినాయకుడికి చాలా నవ్వు అనేది వస్తుందన్నమాట. అలా నవ్వు వచ్చినప్పుడు తన నోట్లో నుండి సుదర్శన చక్రం అనేది బయటపడుతుందండి. ఆ సుదర్శన చక్రం నోట్లోంచి జారిపడంగానే శ్రీ మహావిష్ణువు తీసుకొని వెళ్ళిపోతారనమాట. సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే వినాయకుడి కోసం గుంజీలు అనేది తీశాడండి. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు భక్తులు వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజీలు అనేది తీస్తున్నారండి. ఇదండి స్టోరీ. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.